మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు నల్లగొండ జిల్లా రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు అలాగే జాక్టోల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద ఈరోజు నల్లగొండలో కౌన్సిలర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నాకంటే ఎక్కువ మీరే చెప్తున్నారు. ఇప్పుడు గౌరవ రిజిస్ట్రార్ ఎల్వికి రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి విద్యార్థులందరితోటి మీతోటి అందరితోటి ఏ విధంగా మాట్లాడుతుందో తెలుసు. ముఖ్యంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన సంగతి మనందరికీ తెలుసు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత అనేక అభివృద్ధి విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా నిర్వహిస్తున్నామని మాకు తెలుసు. దానిలో భాగంగా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీల ఇవాళ విహబ్తో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ అలాగే టీసీఎస్తో కానీ అలాగే రాశితో కానీ అలాగే మీరు ఇందాక రిజిస్టర్ గారు చెప్పినట్టు టీసీఎస్ ఐకాన్ తోటి ఏ విధంగా జాబ్ అచీవ్మెంట్ అనేది విద్యార్థులకు ఏ విధంగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని వారికి ఫస్ట్ ఇయర్ ఫీజు యూనివర్సిటీ కడుతున్న సంగతి ఇప్పుడు రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎప్పుడు నల్లగొండ జిల్లా ప్రథమ స్థానాలు ఉంటుంది. ఈసారి కూడా నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి. దానికి కౌన్సిలర్లు, జాక్టోలు, కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్ ఉమ్మడి జిల్లాలను అందరూ సహాయ సహకారాలు అందించాలి. దానిలో భాగంగానే ప్రమోషనల్ యాక్టివిటీ మెజర్మెంట్లో ఇవాళ నల్గొండ సమావేశం ఏర్పాటు చేసి జరుగుతుంది. ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కరు తెలుసు, మీ అందరూ కూడా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్సే కాబట్టి సమయం సెప్టెంబర్ 9th దగ్గర వస్తుంది. అంబేద్కర్ యూనివర్సిటీ ఏ విధంగా విద్యార్థులకు చేరువుగా పోతుంది, ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్ అనేది ఏ విధంగా నినాదం ఉన్నది, అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కొత్త కోర్సులు ఏ విధంగా చేస్తున్నారు మీరు అన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కూడా ఇవాళ వైస్ ఛాన్సలర్ గారు కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మళ్ళీ ఇవాళ మనం అనేక కంపెనీలతో ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ మన దగ్గర అన్ని వర్గాల ప్రజలకు అతి చేరువగా అతి తక్కువగా మనం విద్యను అందిస్తాం ఫీజుతోటి. ముఖ్యంగా మహిళలు కూడా మరి మన దగ్గర ఏ విధంగా చేరుతారని మనం తెలుస్తూనే ఉంది. కాబట్టి ఎవరైతే అట్టడుగు వర్గాల్లో చదువు దూరంగా ఉంటున్నారో వాళ్ళని విద్యను ప్రేరేపించి విద్య చేసే అవకాశం మీరు కల్పిస్తారు. ఇవాళ మీడియా మిత్రులు ఎంత పవర్ఫుల్ అంటే నాకు అందరూ తెలుసు. మీ ద్వారానే విద్యార్థులకు చేరువనిస్తుంది. ఎవరైతే దూర విద్యలో ఇంటర్మీడియట్ చేసారు అంటే డిస్టెన్స్ మోడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోండి. సెప్టెంబర్ 9th చివరి తేదీ. కాబట్టి ఒకటే మనం ఏ విధంగా విద్య అభివృద్ధి చెందడానికి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కృషి చేస్తున్నారో గత 44 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఇచ్చినది మీరే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి విద్య అనేది ఎంత ముఖ్యమో మనం ఎవరైతే విద్యార్థులు దూరంగా ఉన్న విద్యకు వాళ్ళ దగ్గర చేస్తూ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు కావాలి. కౌన్సిలర్స్, జాక్టోస్, కోఆర్డినేటర్స్, ముఖ్యంగా మీడియా మిత్రుల సహాయ సహకారాలు ఉండే కాబట్టి మన నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ఎప్పుడు ప్రథమ స్థానం ఉంటుంది. ఈసారి ప్రథమ స్థానం సంపాదించిన ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ కోర్సులు మాత్రమే చేయకుండా వాళ్ళకు ఫ్రీ టైంలో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం ఈ సారథి విద్యాలయం కల్పిస్తుంది. అందులో భాగంగా చదువు మధ్యలో ఆపేసిన వారు, వితంతువులు, అలాగే ఆర్థిక స్తోమత లేక చదువు మధ్యలో ఆపేసిన వారు, అలాంటి ఆర్థిక భారం ఎక్కువ భరించలేని వాళ్ళు కూడా చదువుకునే ప్రయోజనం ఈ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులకు చేకూరుతుంది. ముఖ్యంగా నల్గొండలో మహిళలకు ప్రత్యేకంగా దూర విద్యా స్టడీ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. దాని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు గతంలో మాదిరిగా ఓన్లీ డిగ్రీ విద్యను అభ్యసించడమే మాత్రమే కాకుండా చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకునేటువంటి సౌకర్యం ఈరోజు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే
చాలామంది ఆర్థిక భారంతోనే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఇప్పుడు డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రాశి అనే దాని ద్వారా ఎంఓఏ కుదుర్చుకొని, అలాగే రామానాథ్ ఇంజనీరింగ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కూడా మనం గుట్టు శిక్షణలో కానీ, మిగతా ఆటోమొబైల్ రంగంలో కానీ, మిగతా అన్ని రంగాల్లో విద్యార్థులకు స్టైఫండ్ కూడా పొందే అవకాశం ఈ దూర విద్యా కేంద్రం వాళ్ళు కల్పించారు. కాబట్టి ఇలాంటి అన్ని వసతులున్న ఈ దూర విద్యా కేంద్రాలను తర్వాత చదువుకుంటానికి ఉపయోగించి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.